ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించుగాక. మీరందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడ యేసయ్య, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరికి మరి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నా. అదే విధంగా ఈ లైవ్ ని ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేస్తున్నారు, దాన్ని బట్టి మీకు వందనాలు. మరి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు, ఇంకెంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ గా సబ్స్క్రైబ్స్ కాలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. మరి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు మనని ఎంతగానో ప్రేమిస్తూ బలపరుస్తూ కదండి. మరి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మరి సామెతలు 9వ అధ్యాయము 10వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. ఎవరైతే ఈ రోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారికి ఏం కలుగుతుందంట అండి? జ్ఞానము కలుగుతుందంట. హల్లెలూయా. చూడండి, జ్ఞానమునకు మూలం అంటే ఏంటండి? దేవుని భయము కలిగి భక్తి కలిగి ఉంటే, ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావేమో, జ్ఞానం లేని వాడిగా, జ్ఞానం లేని దానిగా ఉన్నావేమో, లేకపోతే నీ పిల్లలు జ్ఞానము లేకుండా ఉన్నారేమో. అయితే దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవిస్తే దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. అందుకే దేవుడు ఏమంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే నన్ను అడుగు, మీకు ధారాళంగా దయచేస్తా అంటుండు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ధారాళంగా ఇవ్వాలని, నీ జీవితంలో మేలు చేయాలని, నీ జీవితంలో అద్భుతం చేయాలని, నీ కుటుంబం పరిస్థితులు మార్చాలని, నీ స్థితిని మార్చాలని, నీ గతిని మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని అడుగుతామో, మన శోధన, మన వేదన, మన సమస్య నుంచి విడిపించే దేవుడు, మనకున్న బంధకాలన్నింటినీ తొలగించే దేవుడు అండి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని అడుగుతామో, మన శోధన తప్పించే దేవుడు, మన వేదన తప్పించే దేవుడు, మన బాధ తప్పించే దేవుడు. అందుకే దేవుడు ఏమంటుండు, ఈరోజు నీకు దీవెన రావాలా, నీకు ఆశీర్వాదం రావాలా, నీ సమస్య నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా? అయితే నా యందు భయభక్తి కలిగి భక్తి కలిగి జీవించు. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు, గొప్ప ఆశ్చర్యం చేయబోతున్నాడు. ప్రతి సమస్య నుంచి విడిపించు. నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటదంట అండి. నువ్వు దేనికోసం ప్రార్థిస్తున్నావు, ఈ రోజు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాండి, గొప్ప ఆశ్చర్యం చేయబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. నీ జీవితంలో, నీ కుటుంబం దేవుడు గొప్ప అద్భుతం జరిగించడం. కాబట్టి మీరు ఈ రోజు నుంచి దేవునందు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తలేరేమో, ఆయన ఒక మార్గంలో నడుచుకోవట్లేమో. అయితే దేవుడు ఈ రోజు ఏమంటున్నాడండి, నా యందు భయము కలిగి భక్తి కలిగి జీవించు, జ్ఞానమునకు మూలం అంటున్నాడండి. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది ఏదైనా చేయాలంటే జ్ఞానం లేకపోతే ఏది చేయలేరు కదండి. ఒక బిజినెస్ చేయాలంటే మనకి జ్ఞానం కావాలి, ఒక దగ్గరికి వెళ్ళాలంటే మనకి జ్ఞానం కావాలి, ఎవరితోనే మాట్లాడాలంటే మనకి జ్ఞానం కావాలి. తప్పక దేవుడు నీకు జ్ఞానం ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించడం. ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధాత్ముడ యేసే, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచండి. యేసుప్రభా, నేను ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి. ఈ రోజు నేను ఎంతమంది వాగ్దానం వింటున్నారు వారి జీవితంలో కార్యాలు జరుగును గాక. మరి ఎంతమంది జీవితంలో నేను దేవా మరి కార్యాలు ఆగిపోయిన బాధపడుతున్నారో కార్యాలు జరుగును గాక. యేసయ్య, బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ఈ రోజు ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించి సంరక్షించండి. వారి సమస్యలు, వాళ్ళ బంధకాలు తొలగిపోను గాక. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు చూడును గాక. యేసయ్య, ఆశీర్వాదం చూడును గాక. యేసయ్య, నువ్వే సహాయము చేయండి. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రం. యేసుప్రభా, మీరే సహాయము చేయండి. సమకూర్చువాడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు వేసే, మా పరిస్థితిని మార్చే దేవుడు, మా స్థితిని మార్చే దేవుడు, మా గతిని మార్చే దేవుడు వేసయ్య. నీవు తప్ప మాకెవరున్నారు? యేసుప్రభా, మీరే సహాయము చేసే దేవుడు వేసయ్య. నేను జాబ్ దయచేయండి, గర్భఫలం దయచేయండి, మ్యారేజ్ అవుట్ లైఫ్ సెటిల్ దయచేయండి, భార్య భర్తల సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి విడిపించండి. యేసుప్రభా, నువ్వే సహాయం దయచండి. బిజినెస్ మంచి లాభాలు దయచండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ ప్రయాణం తోడు ఎంతమంది ఎగ్జామ్స్ రాశారో, ప్రిపేర్ అయ్యారుతున్నారో వేసే వారందరూ మీ జ్ఞాపకం చేసుకోండి. వేసే మంచి మార్క్స్ తో పాస్ అవుట్ సహాయం దయచండి. అద్భుతం, ఆచరణ, మేలు జరిగించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి. తాగుడికి, వ్యసనాలకి బానిసైన వారు విడిపించండి. డ్రగ్స్ కి, నేను ఏమన్నా కాలంలో లోకంలో పాపంలో పడిపోయిన వాళ్ళు లేవనెత్తండి. యేసుప్రభా, పరిశుద్ధంగా నీతిమంతులుగా మార్చండి. వారి స్థితిగతులను మార్చండి. వారి కుటుంబాలు దర్శించండి. రక్షణ భాగ్యం దయచండి. ఎంతమంది అయితే స్కూల్ దేవా
ఊర్లలోకి వెళ్తున్నారు, ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి ఏసీ. ఎంతమంది డ్రైవింగ్స్ చేస్తున్నారో, ఏ డ్రైవింగ్ చేసినా కూడా ఏసీ ప్రతి ఒక్క డ్రైవింగ్ చేసే వారు మీ జ్ఞాపకం చేసుకోండి ఏసీ ప్రభ. మీరే సహాయం చేసి ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఏసీ. ఎంతమంది సంఘాలు కట్టబడాలనుకో సంఘాలు కట్టబడను, ఇల్లు కొంటున్న వారు కొన్నట్టుకు సహాయం చేయండి. దానికి కావాల్సిన డబ్బులు కూడా సమకూర్చండి ఏసీ. నన్ను నువ్వే అద్భుతం జరిగించండి, ప్రతి అవసరాలు తీర్చి అద్భుతం ఆచారం మేలు జరిగించి వారి దారిద్ర్యం, వాళ్ళ కష్టము, వాళ్ళ బాధ వేదన తీసేసి అమాస పుణ్యం పరమకేసిన మంత్రశక్తులు కూడా కూలిపోను కాక ఏసీ. మీరే కార్యం చేసి అద్భుతం జరిగించమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్